ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. హృదయమంతా కోపముందా? హృదయమంతా వేదనుందా? హృదయమంతా ఈర్ష్య, ద్వేషం, అసూయ, పగతో సాగిపోతున్నావా? ఉదయకాల సమయంలో దేవుడు అది ఎంత మాత్రం కూడా మంచి లక్షణం కాదు అని దేవుడు మళ్ళీ నీతో మాట్లాడుతూ, నీ హృదయములో లేదా నీలో ఏది సమృద్ధిగా ఉండాలో దేవుడు జ్ఞాపకం చేయాలని ఉదయకాల సమయంలో ఆశపడుతున్నాడు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఎంత అద్భుతమైనటువంటి మాట. దైవజనుడు అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలో ఉన్నటువంటి సంఘాన్ని ఉద్దేశించి రాస్తూ, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. అవును, మనలో హృదయం అంతా ఏదైనా సమృద్ధిగా నివసింపజేయాలి అనంటే అది దేవుని వాక్యానికి మాత్రమే స్థలం ఇవ్వాలి. దేవుని వాక్యం అంట సమృద్ధిగా మనలో నివసింపజేయాలంట. ఎందుకంటే దేవుడు వాక్యమై ఉన్నాడు. దేవుని వాక్యం ఎప్పుడైతే నీ హృదయం అంతా సమృద్ధిగా నివసిస్తుందో సందేహం లేదు, దేవుడే నీలో సమృద్ధిగా నివసిస్తున్నట్లు. దేవుడే నీలో సమృద్ధిగా నివసిస్తున్నప్పుడు ఈ లోకంలో ఏ కొదువు ఉంటుంది, ఏ భయం ఉంటుంది, నీ జీవితంలో ఏ సమస్యలు ఎదురవుతాయి, నీ జీవితంలో ఏ కొదువు ఏర్పడుతుందో ఆలోచించి. అవును, ఇక మీదట నీ జీవితంలో ఒక తీర్మానం చేసుకో. నా హృదయంలో ప్రభు ఇంతవరకు కోపం సమృద్ధిగా ఉంది, నా హృదయంలో ద్వేషం, అసూయ, పగ, నా జీవితం అంతా కూడా ఇవి కలిగి ఉన్నాను కాబట్టి నా జీవితంలో సమాధానం, శాంతి లేదు. ఇక మీదట ప్రభు నన్ను క్షమించు అని ప్రార్థన చేసి దేవుని వాక్యమును ఇక సమృద్ధిగా నీ జీవితంలో నింపుకోవడానికి ఉదయకాల సమయంలో తీర్మానం తీసుకోగలిగితే ఆ వాక్యమైన దేవుడు తను నీ హృదయంలో సమృద్ధిగా ప్రవహిస్తూ ఉన్న కారణాన నీ జీవితంలో ఏ కొదువు లేకుండా ఎక్కడ అడుగు పెట్టినా కూడా నీ జీవితంలో విజయ పదంలో సాగిపోవడానికి ప్రభు నీకు కృప అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అని వాక్యము ద్వారా ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు వందనాలు. నీ ప్రియబిడ్డల జీవితంలో వారి హృదయాల్లో లోక సంబంధమైనది ఏది ఉన్నా కూడా ప్రభు తీసివేసి అపవాదికి ప్రభు సిగ్గు కలుగజేసి ఇక మీదట వారి హృదయమంతా కూడా నీ వాక్యము సమృద్ధిగా నివసింపజేసుకునే కృప అనుగ్రహించి సాగిపోయే భాగ్యము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.